హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలామంది సొరచేపతో పిట్టు వండుకుంటారు కదండి, ఫిష్తో కర్రీ చేసుకుంటారు కదా. మనం అదే రెసిపీని ఇక్కడ గొరస చేపతో చేస్తున్నామండి. దీనికి కూడా ముళ్ళు ఉండవు. సొరచేపతో చేసేదానికన్నా సరే ఇది ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయకపోతే గొరస చేపతో కూడా పిట్టు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం గొరస చేపతో పిట్టు ఎలా వండుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ ఉల్లిపాయలని తొక్క తీసేసి ఇలా పొడుగ్గా కట్ చేసి వాటర్లో వేసి వాష్ చేస్తున్నానండి. అలాగే నేను గొరస చేపని క్లీన్ చేసానండి. మొత్తం కూడా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి నీళ్ళతో కడిగేసాను. తర్వాత ఒక గిన్నెలోకి గోరువెచ్చని నీళ్ళు తీసుకుని ఆ ఫిష్ని అందులో వేయాలండి. వేసాక 2 నిమిషాల తర్వాత మనం పైన ఉన్న స్కిన్ని తీసేయాలి. స్కిన్ని తీసేసి లోపల ఉన్న ఫిష్ని మనం ఇక్కడ చూపించిన విధంగా తీసుకోవాలండి. ఫిష్ని మొత్తం ఒలిచేయాలి, ముళ్ళు లేకుండా తీసుకోవాలండి. స్కిన్ మొత్తం తీసి ఇక్కడ చూపించిన విధంగా చేయాలండి. ముళ్ళు లేకుండా తీసుకోవాలి. ఇలాగే ఫిష్ మొత్తం కూడా తీసుకోవాలండి. నేనైతే రెడీగా తీసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వెల్లుల్లి, అల్లం, జీలకర్ర తీసుకున్నానండి 2 స్పూన్స్. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయను పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మూత పెట్టి మిక్సీ పడతాను. ఈలోపు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. అది హీట్ అయ్యింది. నేను మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. మేము రైస్ బ్రాన్ ఆయిల్ వాడతామండి, అందుకే కొంచెం ఆయిల్ ఆరెంజ్ కలర్లో ఉంది. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. చేపల కూర ఏదైనా సరే మనకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అలాగే పచ్చిమిర్చిని పొడుగ్గా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అప్పుడే మనకి బాగుంటుంది టేస్ట్. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ అలా వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఫిష్లో పసుపు, తగినంత కారం వేసుకోవాలండి. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి ఫ్రెండ్స్. రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మేము హోమ్మేడ్ గరం మసాలా వాడతామండి, ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సొర చేపతో చేసిన దానికన్నా ఈ గొరస చేపతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. తగినంత వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలండి. ఇది బాగా దగ్గరికి వచ్చేయాలి. అప్పటి వరకు ఉడికించుకోవాలండి. నేను మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికిస్తున్నానండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మనకి ఆయిల్ సెపరేట్ అవ్వాలండి, బాగా దగ్గరికి వచ్చేయాలి. దీన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, బాగా దగ్గరికి ఫ్రై చేసాము. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసాక ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. దీంట్లో కొత్తిమీర వేసుకుంటేనే బాగుంటుంది, కొత్తిమీర స్కిప్ చేయకండి. గొరస చేపతో పిట్టు అయితే రెడీ అయిపోయిందండి. నేను దీనికి పక్కన రసం కూడా పెట్టాను. రసంకి పోపు పెడుతున్నానండి, తాలింపు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు,